వచ్చిర్రా ఫ్రెండ్స్. సో, ఇవాళ మనము కొన్ని కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీటి టైమ్ ఫ్రేమ్ గురించి కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం ఒకసారి. సో, వీటికన్నా ముందు కొంచెం సేఫ్టీ గురించి మాట్లాడాలి కాబట్టి, క్రిప్టో అంటే ఏంది అంటే చూడండి సింపుల్‌గా చూసుకుంటే క్రిప్టో జనరల్‌గా మన ఇండియన్ మార్కెట్ ఎలాగైతే బిజినెసో ఇది కూడా బిజినెసే. కానీ అలాంటి బిజినెస్ అయితే కాదు. అంటే ఇండియన్ మార్కెట్ లాంటి బిజినెస్ లాగా అనుకోని ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చేయాలనేది అయితే పెట్టుకోను నేను. ఎందుకు అంటే నేను ఇండియన్ మార్కెట్లో చేసినట్టు ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ చేయను. బట్ ట్రేడింగ్ అయితే చేస్తే ఇక్కడ. ఎందుకు అంటే చూడండి ట్రేడింగ్ అంటే ఏముంది? ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్లో ఏమంటాం? ఒకరోజు సైడ్ వేస్లో ఉంది మార్కెట్ అంటాం. ఓకే. ఒకే దగ్గర తిరుగుతుంది మార్కెట్ అంటాం. గ్యాప్ అప్ అయిపోయి ఇక్కడే తిరిగింది. గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడనే తిరిగింది. లేకపోతే ఫస్ట్ క్యాండిల్ ఒకటి వచ్చింది. ఆ క్యాండిల్ లోపలనే తిరిగింది. అలాంటి టైంలో మనకు 5 డేస్ మార్కెట్ ఉంటే వీక్లీలో మనకు 1 డే లేకపోతే మ్యాక్సిమం 2 డేస్ మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం మొమెంటం వచ్చే మార్కెట్. మిగతా రోజులంతా సైడ్ వేస్లోనో ఎట్లనో అయిపోతుంటుంది. కానీ ఇక్కడ అలాంటివి ఉండవు. ఇక్కడ పొద్దుగాల లేవంగానే మనం మార్కెట్ చూస్తాం కదా. చూసినప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, ఇది 24/7 కాబట్టి ఎప్పుడైనా చూడండి మార్కెట్ వోలటైల్గానే ఉంటుంది. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అయితేనే ఉంటుంది. ఇలాంటి ట్రేడర్కు ఇంపార్టెంట్. ఓకే ఫైన్. ఇన్వెస్ట్మెంట్ వేరు, మళ్ళీ ట్రేడింగ్ వేరు. ఓకే. ట్రేడింగ్ కోసమే నేను క్రిప్టోలో అనేది చేస్తున్నా. ఇన్వెస్ట్మెంట్కు అంటే ఏముండదు పెద్దగా. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అంటే మెయిన్ కొన్ని కాయిన్స్లోనే చేస్తా. అవి కూడా చాలా పాపులర్ కాయిన్స్లో చిన్నవి 5,000 10,000 మళ్ళీ మీరు లక్షలు వేసి నూపుతున్నా అనుకోవద్దు. ఓకేనా. సో ఇట్లాంటి అది కూడా నేను ఏమనుకుంటా అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో అయిపోయినా కూడా పెద్ద టెన్షన్ లేనట్టు ఉంటేనే నేను ఇన్వెస్ట్ చేస్తే, లేకుంటే లేదనమాట. అందుకే క్రిప్టోలో నమ్మకం కుసాలి అనేది పెట్టుకోవద్దు. ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ఇది ఎవరైనా సరే ప్రాఫిట్ కోసమే వస్తారు కదా. క్రిప్టో కాయిన్ ఏముంది చెప్పండి. కాయిన్ ఇంట్లో కోసం మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని లిస్టింగ్ చేయడానికే లక్షల కోట్లు అవుతుంటాయి. ఓకేనా. అందుకే క్రిప్టో కాయిన్ క్రియేట్ చేయడం ఎవరైనా చేసుకుంటారు. మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో దీన్ని అంత ఈజీగా నమ్మి పెట్టాలి అనేది రూల్ ఏం లేదు. అండ్ ఎవరు క్రిప్టో కాయిన్ క్రియేట్ చేసినోడైనా సరే, ఇన్వెస్ట్ చేసినోడైనా సరే ఎవరైనా ప్రాఫిట్ రావాలి అనే చేస్తారు. అంతే తప్ప ఈ కాయిన్ మీకోసమే పెరగడానికి క్రియేట్ చేసి మాత్రం ఎవరు ఇయ్యరు కదా. సో ఇది గమనించాలి. అండ్ రిస్క్ ఉంటుంది. ప్రతిదీ రిస్కే. అండ్ ఇక్కడ నేను చూసుకుంటే చూడండి ఈ కాయిన్స్ ఉన్నాయా, ఈ కాయిన్స్ అని కాదు నేను చెప్తా యాక్చువల్లీ ఏ కాయిన్స్ అనేది ఇవి ఎట్లా తీసుకున్నానని చెప్తా. జనరల్గా నేను ట్రేడ్ చేసే కాయిన్స్ ఇవి. కొన్ని కాయిన్స్లో అనేది ట్రేడ్ చేస్తుంటా. ఒక క్రిప్టో గురించి తెలుసుకోవాలి, దాని గురించి మీకు క్లారిటీ ఉండాలి అంటే చూడండి చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న క్రిప్టోలు పట్టుకొని ఇన్వెస్ట్ చేసేసి వదిలేస్తుంటారు. ఎప్పటికైనా పెరుగుతాయి కదా అని. ఎందుకు పెరుగుతాయి చెప్పండి? ఎందుకు పెరుగుతాయి? మీ దగ్గర ఎంత ఉన్నాయి? 1,00,000 ఉన్నాయా? 1,00,000 రూపాయలు ఉన్నాయి. సరే 1,00,000 ఉంటే 5,000 పెట్టినా అనుకోవచ్చు. ఓకే. 5,000 పెట్టినా కూడా ఎందుకు పెరుగుతుంది అనేది పాయింట్ తెలియాలి కదా, మీకు ఐడియా ఉండాలా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంత తెలివేళ్ళు అయినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత పైసలు ఉన్నా, మీరు కొన్నాక తర్వాత ఇంకోడానికి కొనాలి. అప్పుడు పెరుగుతుంది అది. మీరు కొన్నాక తర్వాత ఓడుకుంటాడు, అదొక పాయింట్ కావాలా. ఆల్రెడీ కొన్నవాడు ఎవడైతే ఉంటాడో అంటే మీరు ఏదైతే మూమెంటం, ఇప్పుడు ఈ మూవ్ వచ్చింది కదా, ఈ మూవ్ ఇట్లా పెరిగింది, ఈడికి రాగానే బుల్లిష్ మూవ్ అని ఆడుతుంది. ఈడికి రాగానే ఇది బుల్లిష్ మూవ్ అని ఆడుతుంది. ఇది కూడా బుల్లిష్ మూవ్. ఈ బుల్లిష్ మూవ్ వచ్చినాక అంటే ఆల్రెడీ బుల్లిష్ మూవ్ అయిపోయాక మీకు కనబడుతుందా? ఆ కనబడ్డ దాన్ని చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. అంటే ఈడ బై చేసినోడు ఎవడు అనేది పాయింట్ రావాలిగా మీకు. సో ఈ కనబడ్డది ఏదైతే ఉంటుందో, ఈ కనబడ్డ దాన్ని చూసి చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఈ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది, మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకరికి ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అర్థమైంది, ఒకరికి ప్రాఫిట్ వచ్చింది కానీ అమ్మాలి అంటే కొనేటోడు ఉండాలి కదా. ఆ కొనేటోడిని నువ్వే అయిపోతావు అప్పుడు. అవునా. అందుకే ఎప్పుడైతే చూడు ఇది ఫాల్ అయినాక నేను లో క్రియేట్ చేస్తుంది. లో దిగనే ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, జనరల్ ట్రేడింగ్ మూవ్ క్యాప్చర్ చేయాలంటే ఒక సింగిల్ది చూడు ఫాల్ అయినాకనే ఫాల్కే లో క్రియేట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా అప్ సైడ్ మూవ్కి బుల్లిష్ మూవ్కే హై క్రియేట్ అవుతుంది. సో హై క్రియేట్ అవుతుంది అంటే అక్కడ సప్లై క్రియేట్ అవుతుందని, లో క్రియేట్ అవుతుందంటే అక్కడ డిమాండ్ క్రియేట్ అవుతుందని. లో ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫాలింగ్ తర్వాతనే. అంటే డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫాలింగ్ తర్వాతనే. సో ఫాలింగ్ తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలనేది మైండ్ సెట్ అనేది మారనంత వరకు. ఇది ఒకటే జస్ట్ ఒక పాయింట్ చెప్పినా కొన్ని వేల పాయింట్లు ఉంటాయి మాట్లాడుకుంటే. అందుకే ఇది మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్తున్నా. ఎప్పుడైనా ఫాల్ అయితేనే డిమాండ్ క్రియేట్ అవుతుంది, బుల్లిష్ మూవ్ వస్తేనే సప్లై క్రియేట్ అవుతుంది. ఓకే. మీకన్నా ఎక్కువ ఫండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గేమ్ ఇది. సో వాళ్ళు మీదికి పోతేనే వాళ్ళకు ప్రాఫిట్ వస్తేనే సప్లై అది. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినాక నువ్వు చూసి దాన్ని ఎగురుతుందని చెప్పి మధ్యలో దుంకినావా కథం. సో అందుకే రిస్క్. దీంట్లో ₹1 పెడితే ఆ ₹1 ఉంటే ఉంటుంది, పోతే అన్నట్టే ఉండాలి. ఓకే. మళ్ళీ ఇది ఎట్లుంటుంది అంటే క్రిప్టో, ఇప్పుడు మనం ఇక్కడ పైసలు పెడతామా, టక్కున వచ్చింది తీసుకొని పోయింది కథం, లెక్క అయిపోయినట్టు ఉంటుంది. మనం కూడా వచ్చినామా,
మనకు ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చినా పక్కకు జరిగిపోవాలి. లాస్ వచ్చినా పక్కకు జరిగిపోవడం అంటే నేను ఎట్లా అంటున్నా అంటే నేను జనరల్గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది నమ్ముతా, దాని మీదే ప్లానింగ్స్ ఉంటాయి. నాకు ఒకే ఇక్కడ ₹1000 రిస్క్ చేస్తున్నా అని చెప్పి నేను ఇక్కడ పెట్టిన అనుకుందాం, 1000 లాస్ ఏంటంటే అక్కడ నుండి పక్కకు వచ్చేస్తాను అనమాట. ఇది పక్కకు రావడం అంటే వదిలేసిపోను మొత్తం క్యాపిటల్ జీరో అయ్యేదాకా, అట్లాంటివి ఏమి ఉండవు నాయి. సో రిస్క్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని ఏ కాయిన్ పడితే ఆ కాయిన్ నమ్ముతుంటారు కానీ నో. ఇప్పుడు మీరు సోషల్ మీడియాకు మొత్తం ఎట్లున్నారంటే దానికి ఏది చెప్తే అదే అన్నట్టు ఉంటారు. సో అట్లా కాదు. మీకు ఒక విషయం చెప్తా, ఇది చూడండి, కాయిన్ మార్కెట్ క్యాప్ అన్న ఒకటి ఉంటుంది. ఇది పోయి ఓపెన్ చేయండి వెబ్సైట్, చేయగానే మీద ఇలాంటి రిజిస్ట్రేషన్ లాగిన్లు కాకుండానే అన్నీ ఇవంతా చెత్త చూపిస్తుంటుంది. చూడండి ఇక్కడ ఏం చూస్తారంటే చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారు, ఏదైనా సరే అది ఏ లిస్ట్లో అయినా సరే, ఏ వాచ్ లిస్ట్లో అయినా సరే 24 అవర్స్లో ఎంత % పెరిగింది తగ్గిందని ఉందిగా. ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇటు 24 అవర్స్లో ఇది హైయెస్ట్ పెరిగింది. ఈ హైయెస్ట్ ఏవైతే పెరిగినాయో అవి క్లిక్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. చెప్పినాక ఇప్పటిదాకానే పెరిగిన తర్వాత సప్లైయే క్రియేట్ అవుతుంది తప్ప డిమాండ్ క్రియేట్ అవ్వదు. సో అమ్ముకోవడానికి రెడీగా ఉంటారు అనమాట. ఇది పెరిగిపోయింది కాబట్టి దీన్నే చూస్తుంటారు. ఇలాంటి తప్పులు చేయొద్దు. ఇలాంటి పెరిగినాయి కదా, ఇంకా పెరుగుతాయి కదా, బుల్లిష్ మూమెంటం, బుల్లిష్ మార్కెట్, ట్రెండ్, గుండు అనుకుంటా వీటి వెనుకనే పోయి ఇన్వెస్ట్ చేసి నాశనం అయిపోతుంటారు. ఇవి పెద్ద తెలివైన పనులు కావు ఇవి. ఓకే, మార్కెట్లో మొదట్లో బేసిక్గా మిస్టేక్ చేసేటి అన్నీ ఇవే. సో ఇలాంటి జాగ్రత్త ఉండాలి క్రిప్టో విషయంలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఏవైతే టాప్ స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తాను కదా, ఇన్వెస్ట్మెంట్ పక్కన పడేయండి. ఇన్వెస్ట్మెంట్ ఏం చేయండి, షేర్ ఏముంటుంది, అది మా అంటే బిట్కాయిన్లో ఇంత అంత పెట్టి ఉంచితే అంతకుమించి ఏమి ఉండదు. ఓకేనా? సో ట్రేడింగ్ అయితే చేస్తే ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే హైయెస్ట్ నుండి లోయెస్ట్కి వస్తుంది మార్కెట్ క్యాప్. సో ఇప్పుడు చూడు, ఈ బిట్కాయిన్ ఉందా, ఇది బిట్కాయిన్, ఇది ఎథీరియం, ఇది XRP, ఇది టీథర్, సలోనా, బైనాన్స్, USDC, ఓకే, డాకీ. ఈ 8 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే నా లిస్ట్లో ఉండేటివి ఉంటాయి మ్యాక్సిమం. వీటిలోనే ఇంతో అంతా ఈ రెండిట్లనే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఈ టీథర్లో కొంచెం, XRPలో కొంచెం, సలోనా, వీటిలో ఈ మిగతా 6 ఏముండవు. మా అంటే 5,000 10,000 అంతకుమించి ఏమి ఉండదు. గిట్లా ఈ రెండిట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తా చిన్నగా, అంతకుమించి ఏమి ఉండదు. ట్రేడింగ్ అంటారా, ఈ 8 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోనే చేస్తా. మిగతాది ఏ దాంట్లో చేసినా దాఖలాలు చేయను కూడా నేను. ఎందుకు చేయను? ఎందుకంటే నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నమ్మను, దాన్ని నమ్మను, దేన్ని నమ్మను, అసలు క్రిప్టోని కూడా నమ్మను, అసలు దేన్ని నమ్మను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నేను పెట్టే రిస్క్కి రివార్డ్ ఇస్తుంది అనే ఉద్దేశంతో ట్రేడ్ చేస్తా. ప్రాఫిట్ ఇచ్చిందా పక్కకి జరిపోతా తీసుకొని, లాస్ ఇచ్చిందా తీసుకొని పక్కకి జరిపోతా. ఇదే నా గేమ్ అనమాట. నాకు నమ్మకం దాని మీద కాదు, నా రిస్క్ రివార్డ్ రేషియో మీద నమ్మకం, అంతకుమించి వేరేది ఉండదు అనమాట. సరే, ఇది ఉందా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు బిట్కాయిన్ ఉంది, బిట్కాయిన్ క్లిక్ చేస్తే ఇట్లా దీని డాటా మొత్తం ఓపెన్ అవుతుంది. డాటా మొత్తం ఓపెన్ కాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఇది బుల్లిషా బెరిషా ఇవన్నీ చూపిస్తుంది, దీని డాటా డీటెయిల్స్ అన్ని. ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఎవరెవరు ఎంత హోల్డ్ చేసిర్రు అనేది చూపియదు ఇది. ఎందుకు అంటే కొన్ని కాయిన్స్లలో హైడ్ చేసేస్తారు. దీంట్లో ఎంతమంది టాప్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు, ఏం లేదు, ఏం సంగతి, అసలు దీని పర్ఫార్మెన్స్ ఏంది, దీని వెనక ఇన్వెస్టర్స్ ఎక్కడున్నారు అనేది. సో ఇవన్నీ యాడ్ చేసేస్తారు కాబట్టి దీంట్లో మనం అవన్నీ చూడలేమన్నమాట, ఎవరు ఎంత ఎక్కడ ఇన్వెస్ట్ చేసారు అనేది. ఓకే, సో ఇక్కడ దీని డీటెయిల్స్ చూసుకోవాలంటే చూడు, మార్కెట్ని, న్యూస్ని దీని మీద ఉన్నాయి, దీని మీద అనలిటిక్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా బిట్కాయిన్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవి, ఇది మార్కెట్ క్యాప్, దాని వాల్యూమ్ చూసుకోవచ్చు, బిలియన్స్లో ఉంటుంది. ఓకే ఫైన్. కానీ దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది తెలుసా, ఇక్కడ వైట్ పేపర్ సమ్మరీ అంతా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైన్. కాకపోతే ఇప్పుడు దీనికైతే ఎలాంటిది, ఎక్కడ ఎవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది తెలియకుండా హైడ్ చేస్తారు. ఫైన్, బాగుంది, ఎందుకంటే ఇది చాలా పెద్ద మార్కెట్ క్యాప్ కాబట్టి. ఓకే ఫైన్. ఇప్పుడు వేరేది ఒక కాయిన్ చూపిస్తాం మీకు, ఏదో ఒకటి. ఇక్కడ పోదాం, ఏదో ఒకటి, ఇది ఏదో ఉంది, ఇది క్లిక్ చేద్దాం. దీంట్లో ఏం లేదు, వీటిలో కూడా దేంట్లో కూడా ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది ఉంటుంది డాటా. దీంట్లో కూడా ఏం చూపించట్లేదు, కొన్నిటికి హైడ్ చేసి ఉంటుంది. జనరల్గా చూపిస్తా. ఇక్కడ చూడండి, XPR నెట్వర్క్ అనేది ఒక కాయిన్. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ హోల్డర్స్ అని వచ్చింది, అవునా, న్యూస్లో ఉంటుంది చూడండి. టాప్ హోల్డర్స్ కదా, ఇక్కడ ఎవరెవరు చూడు, వాళ్ళ వ్యాలెట్ ఐడీలు ఇవి, ఎవరెవరు ఎంత హోల్డ్ చేశారు అనేది ఉంది. ఇక్కడ చూస్తే ఈ వ్యాలెట్ ఎవరితో కానీ ఇలా చూడండి, అమౌంట్ $9.58 బిలియన్, అంటే వాల్యూ చూడండి ఎంత ఉందో, మిలియన్స్ డాలర్స్లో ఉంది. దాని పర్సెంటేజ్ చూసుకుంటే చూడు 31%. ఇట్లా కొన్నిటికి హైడ్ చేసి ఉంటుంది, కొన్నిటికేమో డైరెక్ట్గా చూపిస్తారనమాట ఇట్లా. సో ఇది ఇట్లా ఉంచితే ఇంకో కాయిన్ చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే చూడు, బిట్ కాయిన్ ఉందా, ఇది క్లిక్ చేసిన చూడండి, ఇక్కడ కిందికి వెళ్ళి మీద దాకా చూసుకుంటే
టాప్ హోల్డర్స్ అనేది చూపియరు బిట్ కాయిన్కి. ఓకేనా? ఎందుకు అంటే కొన్ని కాయిన్స్కి హైడ్ చేసేస్తారు ఎవరు ఎంత హోల్డ్ చేస్తున్నారు అనేది. సో హైడ్ చేసిన వాటిని చూసుకుంటే కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఏవైతే ఉంటాయో, అంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ కూడా ఉంటాయి కదా, వాటికి హైడ్ చేసేస్తారు. దాంట్లో ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేసారో చెప్పరు అనమాట. అదే మనం ఏది పడితే అది కాయిన్ చూసినాం అనుకో, పనికిమాల కాయిన్ ఏదైనా తీసుకున్నాం అనుకో, కిందికి పోయి చూడు ఇదేదో చూస్తాం, దీంట్లోకి వస్తే ఇక్కడ ఉంటుందా, దీంట్లో టాప్ హోల్డర్స్, దీంట్లో కూడా హైడ్ చేసి ఉంది, దీంట్లో చూపిస్తలేరు. ఒక్క నిమిషం ఇంట్లోకి పోదాం. ఇంట్లో కూడా లేదు. ఓకే, వేరే దాంట్లో చూద్దాం. దీంట్లో ఉండొచ్చు మేబీ. దీంట్లో కూడా హైడ్ చేసి ఉంది. ఓకే, కొన్నిట్లో మాత్రమే మనకు ఇంట్లో ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్ చేసిరు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏదైనా చూద్దాం, దీంట్లో చూద్దాం. దీంట్లో కూడా హైడ్ చేసిరు, దీంట్లో కూడా. సో కొన్ని కాయిన్స్లోనే మనకు అది కనబడుతుంది. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, అది కనబడితే ఏం చేయాలి, కనబడకపోతే ఏం చేయాలంటే ఏం చేయలేము మనము. కాకపోతే ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని కాయిన్స్లలో 90-95% హోల్డ్ చేస్తుంటారు కొందరు. 90-95%. ఇక దాన్ని అర్థం చేసుకోవాలి ఇక మీరే. ఎందుకు అంటున్నా అంటే 90-95% ఎవడని ఉన్నాడో వీనికి సప్లై అనుకొని బయటికి జరిగిందా, అది ఏమైపోతుంది, కొండ మీదకి మొత్తం గ్రౌండ్కి వచ్చేస్తుంది. సో ఇలాంటి జరిగే అవకాశం ఉందనేది చెప్తున్నాను అనమాట. సో ఇవి చాలా జాగ్రత్త పడాలి. ఇది మొత్తం తీసేయచ్చు. చెప్పినా కదా, ఒక్క రోజులో దీనికి అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్లు ఉండవు. అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఓకే, ఉండదు. కాబట్టే ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. అందుకే హైలీ రిస్కీ ఇది. ఓకే, రిస్కీయే, మామూలుగా ఉంటుంది రిస్క్ అయితే. సో ఇంట్లో మాత్రం నేను ఇక్కడ చూసుకుంటే ఇక మార్కెట్ క్యాప్ ఉంది, ఇది క్లిక్ చేస్తే టాప్ ఏవైతే ఉన్నాయో ఇందులో 8 కాయిన్స్లనే జనరల్గా ట్రేడింగ్ చేస్తుంటా. స్పెషల్గా బిట్ కాయిన్లో ఎథీరియం, XRP, టీథర్, సోలానా తక్కువ, బినాన్స్ కూడా తక్కువ, USDC అండ్ డాగీ కాయిన్ వీటిల్లో చాలా తక్కువ చేస్తుంటా. బట్ మెయిన్ బిట్ కాయినే, అందరికి తెలిసిన విషయమే అది. ఫైన్, ఇదైతే అర్థమైపోయింది కదా. ఇది 24/7 అంటే జనరల్గా దీంట్లో అనాలిసిస్ చేసి ట్రేడింగ్ అంటే చిన్న ట్రేడింగ్ స్కాల్పింగ్స్ టైప్ అయితే చెయ్యను. మినిమం మూమెంటం కోసం అయితే చేస్తుంటాను నేను, ఇన్ని 100 పాయింట్లు 1000 పాయింట్లు అని. సో ఓకే, అది కూడా ఎట్లా ప్లాన్ చేసుకుంటా అంటే చూడండి, టైం ఫ్రేమ్ విషయానికి వస్తే హయ్యర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్, చాలా రకాల టైం ఫ్రేమ్లు ఉంటాయి ఇలా. కాకపోతే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఎట్లా చూస్తాం, 6 అవర్స్ మార్కెట్ కదా. ఓకే, 6 అవర్స్ మార్కెట్ అయితే దీన్ని 6 భాగాలుగా చేయాలా. ఓకేనా, 1 అవర్ అయిపోతుంది. అంటే ఈ 1 అవర్ వచ్చేసి ఇంటర్డేకి వాడాల్సిన టైం ఫ్రేమ్ అని అర్థం. ఓకే, ఇది 24 అవర్స్ మార్కెట్. 6 భాగాలు చేస్తే ఎంత, 4 అవర్స్. ఈ 4 అవర్స్ ఇంటర్డేకి హయ్యర్ టైం ఫ్రేమ్గా తీసుకోవాలి. ఇది ఈ 4 అవర్స్ నుండి మళ్ళీ డౌన్కి ఏమైపోతుంది, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ ఉంటుంది డైరెక్షన్ తెలియడానికి, ఇది రిఫైన్మెంట్ టైం ఫ్రేమ్ ఉంటుంది అంటే ఎంట్రీలు తీసుకోవడానికి. ఇది వచ్చి 1 అవర్ ఉంటుంది, మళ్ళీ ఇది వచ్చి మళ్ళీ 15 మినిట్స్ ఉంటుంది. ఓవరాల్గా 15 మినిట్స్లో ఎంట్రీ ప్లానింగ్లు ఉంటాయి జనరల్గా. ఇప్పుడు 4 అవర్స్ కదా, 4 అవర్స్లో ఏం జరిగింది అనుకుందాం ఒక్కసారి చూసుకుంటే. ఇది 4 అవర్స్ క్యాండిల్, దీంట్లోనే బై చేయాలని అనుకుందాం. 4 అవర్స్ క్యాండిల్, దీంట్లో ఏం చేస్తా, ఈ 1 అవర్కి పోయి దీంట్లో జనరల్గా ప్లాన్ చేసుకుంటా. ఎగ్జాంపుల్, ఈ క్యాండిల్ మీదకి మళ్ళీ ప్రైస్ పోయింది, ఇక్కడ బై చేద్దాం అనుకుంటా. ఇప్పుడు 15 మినిట్స్లో ఎంట్రీ ప్లాన్ అనేది చేస్తాను అనమాట జనరల్గా. ఓవరాల్గా ట్రెండ్ చూస్తా దేంట్లో 4 అవర్స్లో. 1 అవర్లో ఆ డేకి మూమెంటం అంటే ఈడికెళ్ళి ఈడికి ఈ హై వరకు, ఇది ఒక స్వింగ్గా ఈ హై వరకు మూవ్ అవ్వడానికి నాకు 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటా. ఎంట్రీ తీసుకోవడానికి మాత్రం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తుంటా. ఇది ఎందుకు అంటే టైం ఫ్రేమ్ అవర్స్ని బట్టి ఉంటుంది ఎప్పుడైనా టైం ఫ్రేమ్ డిజైనింగ్ అనేది. ఓకే, మీకు ఇది ఇంటర్నెట్లో ఎక్కడ దొరకదు. టైం ఫ్రేమ్ అంటే ఇది వాడు అది వాడు, ఈ స్ట్రాటజీ ఇది వాడు, ఆ స్ట్రాటజీ అది వాడు, ఇది ఇట్లా వాడతారు అట్లా వాడతారు, ఇవే ఇంటర్ తప్ప ఎక్కడ టైం ఫ్రేమ్కి కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్న విషయం మార్కెట్లో చాలా మందికి తెలియదు. సో టైం ఫ్రేమ్ క్యాలిక్యులేషన్స్ అనేది మార్కెట్ ఎన్ని అవర్స్ మార్కెట్ రన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 1 డే అనుకుందాం, ఇప్పుడు చూడు ఈడే స్టార్ట్ అయింది ఒక డే. ఓకే, ఇంకో డే ఈడే స్టార్ట్ అయింది, ఇంకో డే ఈడే స్టార్ట్ అయింది. ఇక్కడ కింద చూడండి, ఈడ చూడండి, అంటే 2 డేస్, ఇది 1 డే కూడా కాదు. ఓకేనా, 2 డేస్ ఇవి. దీంట్లో ఇంకో డే స్టార్ట్ అయి ఉంటుంది, మధ్యలో ఇంకోటి స్టార్ట్ అయి ఉంటుంది. ఈ డివైడ్ అయిన టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది 24 అవర్స్ కాబట్టి 24 అవర్స్ పాటు ఒక్కరోజు ఒక డే టైం ఫ్రేమ్ క్యాండిల్ పడుతుంది ఇక్కడ. అదే ఈ 24 అవర్స్లో ఇండియన్ మార్కెట్ 4 డేస్ది క్యాండిల్ పడుతుంది ఇక్కడ. సో 1 డేని బేస్ చేసుకొని దీంట్లో 5 మినిట్స్లో ట్రేడ్ చేయలేం. అదే ఇండియాలో 1 డేలో బేస్ చేసుకొని 5 మినిట్స్లో ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో 5 మినిట్స్ ట్రేడ్ చేయడం అంటే వెళ్ళిపోతుంది, ఎక్కడనో కనబడదు. మళ్ళీ ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్లో చాలా జిగ్జాగ్స్ వచ్చేస్తాయి. ఎట్లా అంటే చూడండి, ఓవరాల్గా 1 డే టైం ఫ్రేమ్, ఎగ్జాంపుల్ 1 డే టైం ఫ్రేమ్ పోదాం. మీకు ఈ క్యాండిల్ చూసుకుందాం ఒకటి. ఓకేనా,
దీంట్లో 5 మినిట్స్కి పోదాం. డే టైం ఫ్రేమ్ పోయినట్టు మన ఇండియన్ మార్కెట్లో చూడండి. ఇందులో మనము బయింగ్ ప్లాన్ చేయలేము. ఇది కంప్లీట్ జిగ్జాగ్ అయిపోతుంది. చూడు, ఇది ఒక బేరిష్ మూవ్ అయిపోతుంది 5 మినిట్స్లో. అదే ఇది చూసుకుంటే 1 అవర్ చూసుకోవాలా, 4 అవర్స్ చూసుకోవాలా. చూడు, ఇది చూసుకుంటే ఇది పెద్ద బేరిష్ మూవ్ అనిపించదు, జస్ట్ ఒక 2 క్యాండిల్స్, ఇది 2 క్యాండిల్స్. దీనివల్ల ఏమైపోతుంది అంటే ఈ జిగ్జాగ్స్ అనేది బుల్లిషా బెరిష్ అనేది కన్ఫ్యూజన్ ఉండదు. టైం ఫ్రేమ్కి అనేది ఇప్పుడు 1 అవర్ మన ఇండియన్ మార్కెట్లో 5 మినిట్స్ని డ్రైవ్ చేయగలుగుతుంది. అంటే ఈ 1 అవర్ మార్కెట్ 5 మినిట్స్ మార్కెట్ వాల్యూమ్ని మూవ్ చేయగలుగుతుంది. కానీ అదే 1 అవర్ 15 మినిట్స్ అంటే ఒక పర్ చేయలేదు. ఓకే, అదే 1 అవర్ దీంట్లో అనుకో ఫైన్, ఇది లోవర్ టైం ఫ్రేమ్కి అయిపోతుంది. అదే 1 అవర్ అనేది దీంట్లో 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మూవ్ చేయాలంటే చేస్తుంది, ఫైన్. కానీ ఓవరాల్గా మనం ట్రెండ్ ఏదైతే చూసుకుంటామో అది 4 అవర్స్లో చూసుకుంటున్నాం. ఓకే, 4 అవర్స్, ఇక్కడ 4 అవర్స్ అనేది మన ఇండియన్ మార్కెట్లో 1 డే టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ డ్యూరేషన్ అని అర్థం. సో ఇక్కడ 4 అవర్స్లో వచ్చే వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే టైం ఫ్రేమ్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉండొద్దు, అట్లా అని పక్కనే ఉండొద్దు. అంటే 1 అవర్ నుండి 15 మినిట్స్కి రావద్దు, అట్లా అని 1 అవర్ నుండి 1 మినిట్కి పోవద్దు. అది ఇండియన్ మార్కెట్కు ఒక లెక్క ఉంటుంది, ఇంకా మిగతా మార్కెట్కు అది రన్ అయ్యే అవర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఎంత డ్యూరేషన్ పర్ డే, ఒక డేలో ఎన్ని అవర్స్, 24 అవర్స్ ఉంటుంది. ఇది 24 అవర్స్ రన్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా దీంట్లో హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 4 అవర్స్ ఉంటుంది. 4 అవర్స్ చాలా పవర్ఫుల్. ఇది ఇంట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది 4 అవర్స్. దీంట్లో ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ట్రెండ్ ఎటుంది, బుల్లిషా బేరిషా అనేది. ఈ 4 అవర్స్లో ట్రెండ్ ఐడెంటిఫై చేసుకున్నాక ఇప్పుడు సరే, ఇప్పుడు మార్కెట్ ఇడికెళ్ళి రివర్స్ అయింది, కింద ఇక్కడిక్కడనే తిరుగుతుంది అనుకుందాం. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎన్నో ఆగిపోయింది మార్కెట్. ఓకే, ఇది ఓవరాల్గా ట్రెండ్. ఈ మధ్యలో ఇడికెళ్ళి డిమాండ్ క్రియేట్ చేసింది, ఇడికెళ్ళి సప్లై, ఇప్పుడు ఈ ఇడికెళ్ళి కిందికి వస్తుంది. ఒక ఎంతవరకు వస్తుంది, రావచ్చేమో ఇందాక అనుకోవచ్చు. సరే, 1 అవర్లో ఇప్పుడు ఈ మూవ్లో ఏం చేయాలా అంటే స్వింగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్షన్ ఏముంది, ఇప్పుడు కిందికి వస్తుంది, అవునా. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఉత్తగా పెడుతున్నా నేనేం సపోర్ట్ రెసిస్టెన్స్ అని ఇప్పుడు మాట్లాడను. ఓకే, ఇది ఓకే ఫైన్, అర్థమైంది ఇంతవరకు. ఇప్పుడు దీని డైరెక్షన్ ఏందో చూసి తర్వాత 15 మినిట్స్లో డిసైడ్ అవుతాం, ఇంట్లో ప్లాన్ చేస్తాం అనమాట. ఇక వీటికి బై చేయాలన్నా, ఇప్పుడు ఫాలోయింగ్గా వీటికి బై చేస్తే ఇందాక పోవచ్చని. ఇది ఎంట్రీ ప్లానింగ్ చేయడానికి 15 మినిట్స్కి వస్తాం. జనరల్గా ఇది లోవర్ టైం ఫ్రేమ్ అంటాము దీంట్లో. కానీ అదే ఇండియన్ మార్కెట్లో 15 మినిట్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తుంటాం. అందుకే జస్ట్ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలా, క్రిప్టోకి వచ్చేసరికి 4 అవర్స్, 1 అవర్, 15 మినిట్స్, ఇంకా మళ్ళీ 5 మినిట్స్ 1 మినిట్ చేయొద్దు అంటే చేసుకోవచ్చు, అది స్కాల్పింగ్ అయిపోతుంది. 15 మినిట్స్ బిలో ఏవైనా సరే స్కాల్పింగ్ అయిపోతుంది. ఓకేనా, అది ఓన్లీ క్రిప్టో విషయానికి వస్తే. మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి వస్తే 15 మినిట్స్ స్కాల్పింగ్ అన్నారు, చెయ్యొచ్చు, బట్ అది క్యాండిల్ని బేస్ చేసుకుని చేసే స్కాల్పింగ్ అంటారు దాన్ని, అది వేరు. మళ్ళీ క్లియర్ కదా, పాయింట్. సో ఇప్పుడు ఉన్న క్రిప్టో విషయానికి వస్తే ఇది బినాన్స్ మార్కెట్ జనరల్గా చెప్తున్నా. ఇవి జనరల్ కాయిన్స్ నేను చేసేటి. ఇది ఒకటి, ఇదేంది డాగీ కాయిన్. ఎప్పుడైతే ఇది ఉంది కదా, అది పెట్టిన ఆల్రెడీ 0.14371. ఇది వీడికి వస్తే జనరల్గా నేను ఇన్వెస్ట్ చేస్తా. ఇంకా ఆల్రెడీ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏదో ఉంది దాంట్లో యాడ్ చేసుకుంటే జనరల్గా అయితే అందుకే పెట్టినది. దీంట్లో ఏం లేదు. ఇవన్నీ నేను ట్రేడ్ చేయడానికి. అండ్ బిట్కాయిన్లో కూడా పెట్టి నేను ముందది. ఇది మొన్న మీకు చూపించిన అనుకుంటా, లాస్ట్ టైం చెప్పిన కదా, అది ఒకసారి చూపిస్తా. ఇది చూడండి, ఇది నాకు సప్లై, ఇదంతా ఒక సప్లై ఏరియానే. కానీ నేను చిన్నగా పెట్టిన, ఆడికెళ్ళి రిటర్న్ అవుతుంది అవ్వచ్చు, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది అనుకున్నా. నేనేం సెల్ చేయను అని చెప్పిన, సెల్లింగ్ ఏం చేయలేను. బట్ ఇది వస్తే మాత్రం నా డిమాండ్ ఏదని చెప్పిన, ఇది నా డిమాండ్ ఏరియా అని చెప్పిన. చూడు, ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్. నాకు ఇట్లాంటి ప్లాన్లు చేస్తేనే నాకు కొంత అంత ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఇది ఈడ ట్రిగ్గర్ అయిందా, ఈడికి పోయింది. ఈడికి పోయినాక ఓకే, ఈడికి మళ్ళీ ఒక కన్సల్టేషన్ మోడ్లో ఉండిపోయింది. ఇది నా వ్యూ ఏంటంటే, ఇది మెల్లంగా నాకు తెలుసు ఇక్కడ చాలామంది సెల్లింగ్లో ఉంటారన్న విషయం నాకు కూడా తెలుసు, ఫైన్. కానీ ఇది ఉందా, ఇది వచ్చినాక మళ్ళీ ఇది మళ్ళీ బ్రేక్ చేయాలా. బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను నేను కూడా ఇప్పటికి కూడా. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి 109 ఏదైతే ఉందో అడిగి పోయి ఈడ టచ్ అయినాక మళ్ళీ కిందికి రావచ్చు అనుకుంటున్నా. కిందికి ఎక్కడి వరకు వస్తుంది, ఒక 70,000 వరకు వస్తుంది అనుకుంటున్నా. ఇగో ఈడికి కొంచెం పైకి. ఓకే, ఈయన దాకా మళ్ళీ ఎప్పటికైనా మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకుంటున్నా. ఈడ నా టార్గెట్ రీచ్ అవ్వాలని, ఆ తర్వాతనే ఫాల్ అవ్వాలి అనుకుంటున్నా. లేదు అంటే నేను ఇక్కడ కాస్ట్ తీసేస్తాను ఒకవేళ కిందికి వచ్చిందంటే. ఓకే, నేను ఆల్రెడీ ఇది తీసుకున్నా ఎంట్రీ ప్లానింగ్. బట్ వీడికి వచ్చిందంటే కాస్ట్ తీసేస్తా, కథం. ఇక్కడ నుండి మళ్ళీ ఇందాక ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. వీడికి వచ్చినాక మళ్ళీ నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట. అంటే దీని ప్లానింగ్ జనరల్గా చెప్తున్నాను నేను, నా ప్లాన్ ఇట్లుంటుందని.
సో క్రిప్టోలో ట్రేడ్ చేసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటికి ఎందుకు వస్తున్నామంటే పైసలు సంపాదించడానికి. క్రిప్టో కాయిన్ తయారు చేసినప్పుడు కూడా ఎవడైనా సరే పైసలు సంపాదించడానికి కాబట్టి, మనం మేపడానికి కాదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం కొంచెం తెలివిగా ఇక్కడ ఇంత అంత ప్రాఫిట్ తీసుకుంటాం. మళ్ళీ ప్రాఫిట్ తీసుకున్నాక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నారనుకో, అది ఇండియన్ మార్కెట్లో పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవద్దు అవన్నీ. ఓకే, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఫైన్, వాళ్ళది ఓకే, వాళ్ళు తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఇప్పుడు ప్రాఫిటబుల్గా ఉంటుంటారు, ఫైన్. మళ్ళీ మనకు ఈ చిన్న చిన్న కాయిన్స్ చూపించి మీకు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా అవే ఉంటాయి. ఏదో ₹1 ఇట్లా పెరిగింది, ₹2 లక్ష అయింది, 3 లక్షలు అయింది అంటే ఓకే, ఇవన్నీ జంతర్ మంతర్ అయిపోతుంది ఇది మళ్ళీ. ఓకేనా, ఇవన్నీ కాదు, ఇవన్నీ ప్రతిది కూడా జీరో నుండే పెరుగుతాయి. అప్పుడు జీరో ఉన్నప్పుడు ఒకటి చెప్పడం, మళ్ళీ పెరిగిపోయినాక అది ఇంత పెరిగింది, అట్లాంటి పెరగాలంటే అని కొత్త కాయిన్లు చూపిస్తారు. కొత్తది ఏముంది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు గుర్రాన్ని చూపించి చూడు, అట్లాంటి గుర్రం కావాలంటే చూడు, ఈ గాడిదకి పెయింట్ వేయాలి, ఈ గాడిదకి మంచి పెయింట్ వేయాలి, మంచి కలర్ వేయాలి, మంచి అది పెట్టాలి, తోక పెట్టాలి, అది పెట్టాలా, అప్పుడు గాడిద గుర్రం అవుతుంది అంటే అవుతుందా? కాదు, అది గాడిద గుర్రమే. సో అందుకే అవి ఎలాగో బాటంలో ఎవరు ఇన్వెస్ట్ చేయరు, ₹2 ఉన్నప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయరు. అది మెల్లగా ఎదిగినాక దాని గురించి మాట్లాడతారు ఎవరైనా. అవన్నీ చూసి అయిపోయిన కథలు, అయిపోయిన డాటాలు బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే నో. ట్రేడింగ్లో మీకు క్లారిటీ ఉంటేనే ట్రేడ్ చేయండి, లేకుంటే లేదు. అది కూడా మీ ఓన్ రిస్క్. ఓకే, మీ ఓన్ రిస్క్ అనేది, ఆ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఎట్లా చూసుకుంటారంటే, మీ దగ్గర ₹1 పెడుతున్నారు మార్కెట్లో, ఈ క్రిప్టో మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా సరే అనుకుంటే, ఆ రూపాయి పోయినా కూడా మీకు ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి. ఆ ఎఫెక్ట్ మీరు తట్టుకుంటారు, ఓకే నాకు ప్రాబ్లమే లేదు అసలు, ఈ రూపాయి పోతే పోని అనుకుంటేనే చేయాలి, లేకుంటే లేదు. నేనైతే సింపుల్గా చెప్పుకుంటే దీంట్లో అంత సీరియస్గా ఏం లేను. నాకు ట్రేడింగ్ అంటే పిచ్చి కాబట్టి నేను ఆ పిచ్చి కోసం నేను ఇడే ట్రేడింగ్ చేస్తుంటాను. ఎందుకంటే 24 గంటలు ఉంటుంది ఇక్కడ. సైడ్ వేస్ మార్కెట్ బాగాలేదని కాదు. ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి పోయి వచ్చినావు, ఎప్పుడు పొద్దున్న లేస్తే అప్పుడు మార్కెట్ ఓపెన్ చేసుకొని చూస్తే చార్ట్ చూసినప్పుడల్లా నీకు మూమెంటమే ఉంటుంది. ఎక్కడైనా చూడు, ఏమైనా చేయి, మ్యాక్సిమం తీసుకుంటే ఇట్లాంటిది సైడ్ వేస్ మార్కెట్ టైప్ ఉంటుంది. కానీ అందులో కూడా లోవర్ టైం ఫ్రేమ్ పోతే చాలా మంచి మూమెంటమ్స్ అనేవి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ వోలటైల్ మార్కెట్. సో హైలీ రిస్కీ అయిపోయినప్పటికీ కూడా మనం తక్కువ పైసలు పెట్టుకొని నేర్చుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. అందుకే వీటిలో నేను ట్రేడే చేస్తా, ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఏం చేయను నేను. నాకు ట్రేడింగే ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్ చేస్తే ట్యాక్స్ లెక్క కడతారంటే ఇంకో విషయం. ఏదైతే ఇవి ఉన్నాయి కదా అకౌంట్లు, ఈ బినాన్స్ అకౌంట్ ఉంటుంది, నాకు 2-3 అకౌంట్లు ఉంటాయి అంతే, వీటిలో చేస్తున్నా. కానీ ఈ క్రిప్టో రిలేటెడ్ ఏవైతే ఉంటాయో చార్జెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, తక్కువ అయితే ఉండవు. అందుకే మన ఇండియన్ మార్కెట్లో చేసినట్టు ఓవర్ ట్రేడింగ్ చేసేస్తా, 4 ఎంట్రీలు 10 ఎంట్రీలు తీసుకుంటా అంటే నో. వారానికి 1-2 ఎంట్రీలు దొరుకుతాయి నిజంగా చెప్తే మంచి. ఆ మంచి ఎట్లా అంటే చూడు, నేను మొన్న ప్లాన్ ఏం చెప్పినా, ఇది ఒక సప్లై అనుకున్నా, సప్లై కానీ నేను ట్రేడ్ చేయనని చెప్పిన, నా ప్లాన్ చెప్తున్నా. ఇట్లా ఫాలో అవుతుందా, ఓకే అయ్యిందా, ఓకే ఫైన్, కాకపోతే కూడా ఫైన్. ఇక్కడ ఫాలో అవుతుందని తెలిసి ఎందుకు ట్రేడ్ చేయాలి అంటే, నేను ఇంట్రెస్ట్ లేను, నేను మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి ఓన్లీ బుల్లిష్ మూవ్సే క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. ఈడబెట్టిన ఇది ఒక ఈడికి రాగానే మళ్ళీ ఈడికి సగం తీసేస్తే ఇది రీట్రేస్ అవుతుంది అనుకున్నా, కానీ కిందికి వచ్చినాక మళ్ళీ ఈడ యాడ్ చేస్తాను అనమాట నేను. ఓకే, యాడ్ చేయలేదు బట్ చెప్తున్నా, ఇది ఒకవేళ కిందికి వచ్చింది అంటే ఈడ యాడ్ చేస్తా. ఓకే, ఇది ఇంకా కిందికి వచ్చిందంటే కాస్ట్ తీసేస్తా. ఈడ ఏదైతే ప్రాఫిట్ బుక్ చేసినా అది పోయినట్టే ఇంకా. సో ఇట్లా ప్లానింగ్ ఉంటుంది, ఈ అడ్జస్ట్మెంట్లో ట్రేడ్ చేస్తుంటాను నేను. కానీ ఓవరాల్గా మళ్ళీ ఎక్కడైతే బై చేసినా ఆడికి వస్తే మాత్రం నాకు ₹1 కూడా పోవద్దు అనమాట లెక్క ప్రకారం. ఎందుకంటే ఇంత మూవ్ వచ్చినాక కూడా నేను ఖాళీ చేతులతో పోవడం అంటే కష్టం కదా. అందుకే ₹1 అయినా తీసుకోవతా, వీడికి వచ్చిన కాస్ట్ అంటే అదే చిన్న ప్రాఫిట్ తోటనే ఎగ్జిట్ అవుతా అని. ఏది ఇట్లా అని పోయిందనుకో, ఓకే పెద్ద ప్రాఫిట్. సో మార్కెట్లో ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఏ మార్కెట్ అయినా సరే, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినా కూడా కాస్ట్లు, ట్రైలింగ్ స్టాప్ లాస్లు, 1:2లు 1:3లు ఇవి చేసినా కూడా పెద్ద ప్రాఫిట్లు రాలేవంటే మాత్రం మార్కెట్లో సస్టైన్ అవ్వడం మాత్రం కష్టమే. ఏదో ఒకటి పెద్ద ప్రాఫిట్ రావాలి, అవే మన క్యాపిటల్ని గ్రో చేస్తాయి, లేకుంటే చెయ్యవు. అందుకే పెద్దవి ప్లాన్ చేస్తాను నేను. రాలేదా ఓకే, చిన్నవి తీసుకుంటా, అప్పుడు ట్రైలింగ్ చేసేసుకుంటా, కాస్ట్ తీసుకుంటా, చాలా చిన్నవి బుక్ చేసుకుంటా. ఇలాంటి ఎన్నో చేస్తే అందులో ఒక పెద్దది అనేది తగులుతుంది. ఆ తగిలిందే మొత్తం క్యాపిటల్ని ముంగట గుంజుకోతూ ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. పెద్దవి రాలేవు, వస్తలేవు, కష్టం మీద నొక్కుంటా పోతున్నాం అంటే నో. అయితే ఒక విషయం గమనించండి, మార్కెట్లోనే ఒక అతను ఉన్నాడు, ఆయన 2 years ప్రాఫిట్ 2 daysలో పోయింది తెలుసా. 2 years సంపాదించుడు కన్సిస్టెన్స్గా పోయింది, కానీ 2 daysలో పైసలు పోయినాయి అంటే అర్థం చేసుకోండి. రిస్క్ రివార్డ్ రేషియో ఇవాళ వాడిరు, రేపు వాడిరు, ఎల్లుండి వాడిరు. 2 సంవత్సరాలు వాడినావు, 2 సంవత్సరాల వరకు నువ్వు ట్రేడర్వి. 3వ సంవత్సరం
ఒకవేళ మిస్ చేసినాం అనుకో ఆడికెళ్ళి ఖతం అయిపోయింది. ఇది ట్రేడింగ్ లైఫ్లో మీరు ట్రేడర్ కాదు అక్కడ. మీరు అప్పుడు మళ్ళీ మిస్టేక్ చేసి బిగినర్ లాగా అయిపోతారు. మళ్ళీ కథ మొదలుకెళ్ళి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి 1 డే 2 డే లెక్క పెట్టుకుంటూ రావాలి. అందుకే ఎట్లుంటుంది అంటే ఇది బిగబట్టడం, ఊపిరి బిగబట్టినట్టు బిగబట్టాలి. మన రిస్క్ రివార్డ్ రేషియో అనేది కంట్రోల్ చేసుకోవాలి. అది కంట్రోల్ చేసుకున్న అన్ని రోజులే ట్రేడరు. కంట్రోల్ చేయకుండా అమ్మ సాలైంది ఈసారి నేను చేసేస్తా చేతులు గులగులో పెడుతున్నాయని చెప్పి అడదిడంగా ట్రేడ్ చేసి మళ్ళీ రిస్క్ రివార్డ్ రేషియో ఎగ్గొట్టిరనుకో ఆ రోజు కోసం మీకు ఇంతకుముందుకు ఏదైతే పేరు ఉండేనో ట్రేడరు మంచిగా కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నావు 2 కోట్లు సంపాదించినావు అది ఇది అనుకున్నావు అనుకో, ఆ 2 కోట్లు పోయినా పోకపోయినా రిస్క్ రివార్డ్ రేషియో మిస్ చేసినావంటే ఇక దానికి బొక్క పడ్డట్టే. ఆ 2 కోట్లు పోయినట్టే. ఇక ఇవాళ కాకపోయినా రేపు ఎట్లాగలో పోతాయి అవి. సో అందుకే అంటున్నా ఆ కంట్రోలింగ్ ఉంటేనే అయితేనే మార్కెట్లో, అది ఈ మార్కెటే కాదు ఏ మార్కెట్ అయినా కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి అర్థం చేసుకోండి కొంచెం, ఓకేనా. ఫస్ట్ మన సేఫ్టీ ఇంపార్టెంట్. మీరు బ్యాంకు నుండి 1 లక్ష రూపాయలు తీసుకొని ఇంటి దాకా పోతారంటే ఫస్ట్ ఆ 1 లక్ష నుండి 2 లక్షలు అవుతాయా, 3 లక్షలు అవుతాయా, ఇంటికి పోయే వరకు 4 లక్షలు అవుతాయా అనేది పక్కన పడేయండి. మీ చేతికి ఒకటి గుంజుకోకుండా చూడండి, ఓకేనా. అది ఇంపార్టెంట్ ఫస్ట్. క్లియర్ కదా? ఓకే. సో వీటి రిలేటెడ్ ఇంకేమైనా టాపిక్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్తా. నేను ఇగో చూడండి చాలామంది అడుగుతున్నారు ఈ అకౌంట్లో ఏది బై చేయాలా, ఎట్లా బై చేయాలి చెప్పండి అంటే అట్లాంటివి మస్తు ఉంటాయి వీడియోలు చూసుకోండి, యూట్యూబ్లో అన్నీ అవే దొరుకుతాయి, ఓకేనా. ఓకే, నేను ఏమైనా ట్రేడింగ్ గురించి రిలేటెడ్ చెప్పుకోవాలా మొత్తుకోవాలా, నా బాధ కూడా ఇన్నూరి కొంచెం. అన్నీ మీ బాధలు చెప్తే నేనేమని చెప్పుకోవాలి మరి? నేను ఛానల్ పెట్టింది నేను బాధలు చెప్పుకోవడానికి. అయితే సో అదే అంటారా ఏంటంటే ట్రేడింగ్లో వేరే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి కొంచెం అడ్వాన్స్ విషయాలు చెప్తున్నా కదా. పెద్ద పెద్ద ప్రాఫిట్లు రాకుండా చెప్తున్నా కదా, మనం 1:1 2 దగ్గరనే ఉంటే పని కాదు, ఏదో ఒకటి రావాలా. దానికోసం కన్సిస్టెన్స్గా కంట్రోల్గా ఉండాలా మార్కెట్లో. అట్లయితేనే ఎప్పుడన్నా పెద్దది వస్తుందిగా అది సేవ్ చేస్తుంది మన క్యాపిటల్ని, గ్రో చేస్తుంటుంది ఇంకా. సో ఇలాంటి టాపిక్స్ అనేది చూడండి, ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గరనే ట్రేడింగ్ రిలేటెడ్ ఆలోచనలు ఉంటాయి, అవునా కదా. లేదు నేను ఎట్లా బై చేయాలి ఎట్లా సెల్ చేయాలి ఇవి చూపించుకుంటూ కూర్చున్నాను అనుకో, ట్రేడర్లో ఇజ్జత్ పోతుంది, నా ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే మీరు నన్ను నమ్మి వీడియో చూస్తూ ఉంటారు, ఓకే. మన ఇజ్జత్ మనం తీసుకోవడం ఎందుకని చెప్పి గమనుకున్నాం. ఓకే, తెలుసుకోవాలి. అది ఏంటంటే ప్రాక్టికల్గా ఏదైనా సరే ఇప్పుడు మొబైల్ కొంటాం, మొబైల్ అన్నీ మనకి ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటాయి ఏంది, మొబైల్ ఏ యాప్ ఎట్లా వాడాలి, ఎట్లా ఒత్తాలి, ఎట్లా ఇది ఎట్లా స్వైప్ చేయాలి అనేది ఉండవు. అలవాటైతే తెలుసుకుంటాం, అది జనరల్గా నార్మల్ విషయమే. కానీ అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. మొబైల్ తోటి ఎంత వర్క్ చేయాలా, ఎంత సంపాదించాలా, ఏమేమి వర్క్ చేయొచ్చు, ఎంత ఫ్యూచర్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలనేది ఇంకా అడ్వాన్స్లో ఉంటుంది కథ. సేమ్ మొబైల్ విషయానికి వస్తే అట్లా. ఒక ప్రైస్ విషయానికి వస్తే కూడా అది ఏదైనా సరే ఆ ప్రైస్ని దాని యాక్షన్ని అర్థం చేసుకుంటే మనం ఉంటాం మార్కెట్లో. అండ్ మళ్ళీ ఇంకోటి మనకు మైండ్ సెట్ రిలేటెడ్ ఎందుకు అంటుంటా ఎప్పుడు అంటే, మైండ్ సెట్లోనే ప్రతిదీ వస్తుంది. ఇది జస్ట్ ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. అన్ని ఫీల్డ్కి కూడా మైండ్ సెటే ఇంపార్టెంట్. ఒకడు ఎదగాలంటే మైండ్ సెటే ఇంపార్టెంట్, ఒక నాశనం అయిపోవాలంటే కూడా ఆ మైండ్ సెటే కారణం ఉంటుంది ఇంకా, ఓకేనా. సో ఈ మైండ్ సెట్ అనేది డెవలప్ అయితే మార్కెట్ చాలా చిన్నగా కనబడుతుంది. అంటే మీకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తుంటారు. టెన్షన్లో ఏదో ఒక డిసిషన్ తీసుకొని నాశనం చేసుకోకుండా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేసుకుంటారు. దానివల్ల మీకు హ్యాపీనెస్ ఉంటుంది తప్ప మీకు బాధ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. అందుకే మైండ్ సెట్ మీద ఫోకస్ చేయమన్నా. మైండ్ సెట్ రిలేటెడ్ కూడా మన మెయిన్ ఛానల్లో చేస్తాను కదా, స్టార్ట్ చేస్తాను నెక్స్ట్, ఓకేనా. ఫైన్. సో ప్రస్తుతానికి అయితే ఇదే. ఏమన్నా క్రిప్టో గురించి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు వచ్చి వీడియో చేస్తా, కానీ ఎప్పుడు మాత్రం చేయలేను ఇది, ఓకే. ఫైన్. తర్వాత ఇది కిందికి వస్తే 70,000 వరకు రావచ్చు అనుకుంటున్నా, ఏమో నా వ్యూ అంతే. అది జరుగుతుందా జరగదా దాంతో లెక్క కాదు నాకు. నేను అనుకున్నది, నేను ఏదైతే ప్లాన్ చేసానో దాని ప్లాన్ ప్రకారం అయితేనే ఎంట్రీ ఉంటుంది, లేకపోతే ఉండదు అని దాని అర్థం, ఓకేనా. సో వస్తే అప్పుడు 70,000 దగ్గరికి అప్పుడు మేబీ ఇన్వెస్ట్ చేసుకుంటుంటా. సో టాప్ కాయిన్స్ అనేది అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఈ కాయిన్స్ ఉన్నాయిగా, ఇక్కడ మార్కెట్ క్యాప్ క్లిక్ చేస్తే హైయెస్ట్ నుండి టాప్ 8 కాయిన్స్, 8ఏ. క్యాడనో కూడా బాగానే ఉంటుంది, బట్ ఇది చాలా తక్కువ, అవసరం లేదనుకుంటున్నా. ఈ 8లో కూడా చూడు, ఇది మెయిన్ బిట్ కాయిన్, ఎథెరియంలో ఈథర్, ఈ మూడిట్లలో ట్రేడింగ్ చేస్తుంటాను నేను, ఓకే. సో ఫైన్, వీటిని మైండ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్. అయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో ప్రాక్టీస్ కోసమే ఇది ప్రాక్టీస్ చేయండి తప్ప, ప్రాక్టీస్ కోసమే యూజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి పెద్ద పెద్ద పైసలు తీసుకొచ్చి అప్పులు చేసి ఈ మళ్ళీ ఇంకో మార్కెట్లోకి వెళ్ళి తీసేసి ఇంట్లో పెట్టి ఇట్లాంటి చేయకూరి. పొరపాటున కూడా ఎక్కువ మనీ తెచ్చి పెట్టుకొని అది చేయకూరి. జస్ట్ ఇది నేర్చుకోవడానికి ఇది ఒక టూల్ లాగా యూజ్ చేసుకోండి, ఓకేనా. దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మార్కెట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చాలా డిస్కషన్ చేస్తా ఈ ఛానల్లో. ఇది ఏంది, ఇది మిస్టర్ ట్రేడర్ కాయిన్లో
దీంట్లో. ఎందుకంటే ఇది ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ గురించి కొంచెం డీటెయిల్గా కొంచెం అడ్వాన్స్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫైన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా డిస్కషన్ ఉంటే దాని మీద కూడా మాట్లాడతాను. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.